హలో అండి, హోమ్ మేడ్ సాస్. ఈ టమాటా సాస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక్కసారి మనం ఇది ప్రిపేర్ చేసుకొని ఇంట్లో కానీ రెడీ చేసుకొని పెట్టుకుంటే బయట కొనే పనే లేదు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా నేను టమాటాస్ని అనేది తీసుకున్నాను. ఇది 1 కేజీ తీసుకున్నాను. టమాటాస్ని ఇలా స్లైసెస్గా పొడవుగా కట్ చేసుకోవాలి. టమాటాస్ని అనేది కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి దానిపైన కళాయి పెట్టుకొని దాంట్లోని టమాటాసు, ఖర్జూరాలు వేసుకున్నాను. అండ్ రెడ్ చిల్లీ అండ్ ఆనియన్స్ తీసుకొని దాంట్లోని దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇలాగ మూట కట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులోని టమాటా దాంట్లోని వెల్లుల్లిపాయలు అనేది వేసాను. వేసి ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న కలర్ కోసం నేను బీట్రూట్ అన్ని తురిమి వేసుకున్నాను. కంప్లీట్గా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు బీట్రూట్ అనేది. కానీ ఇది కలర్ అనేది ఇంకా బాగుంటుందని నేను బీట్రూట్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి ఇది కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. మినిమం నాకు ఒక పావు గంట అనేది పట్టింది ఇదంతా బాయిల్ అవ్వడానికి. బాయిల్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఒక స్ట్రైనర్తోనే వడకట్టుకున్నాను నేను. వడకట్టుకొని ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలోననేది సాస్ని అండ్ టమాటా సాస్ని అందులో 5 టేబుల్ స్పూను షుగరు వేయాలి. నేను ఏం చేశానంటే షుగర్ బదులు బెల్లాన్ని అనేది యాడ్ చేశాను. మనం ఇందాక క్లాత్లోననేది పెట్టుకున్నాం కదా, మూట కట్టాం కదా, దాన్ని కూడా స్పైసెస్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లోని ఫ్లేవర్ అనేది దిగి సాస్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది దీనికి. సాల్ట్ అనేది స్కిప్ అయినట్టుంది, కనిపించటం లేదు. ఇలా మనం ఈ క్లాత్ అనేది బయటికి తీసేవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటా సాస్ రెడీ. నాకు ఇలా టమాటా సాస్ చేసి బౌల్ అనేది బౌల్లో వేసుకున్నాను. కొంచెం ఏమని గ్లాస్ సీసా లాంటి దాంట్లోనే వేసుకున్నాను. అంతే. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.